కార్తీక మాస పూజా విధానం మరియు కార్తీకమాసంలో ఆచరించవలసిన విధులు, స్నానమంత్రము, చేయకూడని పనులు, కార్తీకమాసంలోని పండుగలు. కార్తీకమాసం అనగా చాంద్రమానం ప్రకారం కార్తీకమాసం 8వది. శరదృతువులో 2వ మాసం. ఈ మాసంలోని పూర్ణిమనాడు చంద్రుడు కృతికా నక్షత్ర సమీపంలో సంచరిస్తూ ఉండడం వల్ల ఈ మాసానికి కార్తీకమాసం అని పేరు వచ్చింది. కార్తీకమాసం అంటేనే స్నాన, దాన, జపాలు, పూజలు, దీక్షలు, ఉపవాస వ్రతాలు, దీపాలు వెలిగించడం, వనభోజనాలు వంటి వాటిని చేయడం వలన జన్మల పాపాలను ప్రక్షాళన చేసి అనంతమైన పుణ్యఫలాలను ప్రసాదించే మహిమాన్వితమైన మాసం ఈ కార్తీకమాసం. న కార్తీక నమో మాసః న దేవం కేశవాత్పరం నచవేద సమం శాస్త్రం న తీర్థం గంగాయాస్థమం అని స్కంద పురాణంలో పేర్కొనబడింది. అంటే కార్తీక మాసానికి సమానమైన మాసము లేదు. శ్రీ మహావిష్ణువుకు సమానమైన దేవుడు లేడు. వేదముతో సమానమైన శాస్త్రము లేదు. గంగతో సమానమైన తీర్థము లేదు అని అర్థం. కార్తీకమాసం శివ, కేశవులిద్దరికీ అత్యంత ప్రీతికరమైన మాసం. కార్తీకమాసంలో ప్రతిరోజూ తెల్లవారు ధూముననే స్నానమాచరించవలెను. అప్పుడే అది కార్తీక స్నానమవుతుంది. నిత్యం దీపాన్ని వెలిగించినా, ఆరాధించినా, దీపమును కార్తీకమాసంలో వెలిగించడం, నదిలో దీపాలను వదలడం, ఆకాశ దీపాలను వెలిగించడం, దీపదానం చేయడం వంటి ఆచారాలను పాటించవలెను. కార్తీకమాసమంతా ఇంటి ముందు గుమ్మానికి ఇరువైపులా సాయంకాలం దీపాలను వెలిగించాలి. అలాగే సాయంత్ర సమయంలో శివాలయాల్లోగాని, వైష్ణవాలయాల్లోగాని, గోపురద్వారం వద్దగాని, దేవుని సన్నిధానంలోగాని, ఆలయ ప్రాంగణంలోగాని దీపాలు వెలిగించిన వారికి సర్వపాపములు హరించి వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని శాస్త్రవచనం. ఇతరులు వెలిగించిన దీపం ఆరిపోకుండా చూడడం కూడా పుణ్యప్రదమే. కార్తీక సోమవారాలు లేదా పౌర్ణమి నాడుగాని లేక ఇతర దినాల్లో అయినా సాయం సమయాలలో శివాలయంలో ఉసిరికాయపైన వత్తులను వేసి దీపం వెలిగించడం శ్రేష్టం. ఆవునెయ్యితో దీపం వెలిగించడం శ్రేష్టం. లేదంటే నువ్వుల నూనెతోగాని, కొబ్బరి నూనెతోగాని, నెయ్యితోగాని, అవిసె నూనెతోగాని, ఇప్ప నూనెతోగాని, లేదంటే కనీసం ఆముదంతోనైనా దీపమును వెలిగించవలెను. అంతేకాకుండా కార్తీకమాసంలో దీపదానం చేయాలని శాస్త్రవచనం. కార్తీకమాసంలో 30 రోజులలో దీపం పెట్టలేనివారు శుద్ధ ద్వాదశి, చతుర్దశి, పూర్ణిమ దినాల్లో తప్పక దీపం పెట్టాలని శాస్త్రవచనం. ఈ విధంగా కార్తీకమాసంలో దీపాలను వెలిగించడం, దీపదానం చేయడం వల్ల సకల జీవరాశులే కాకుండా రాళ్ళు, రప్పలు, వృక్షాలు వంటివి కూడా ముక్తి పొందుతాయని పురాణ కథనం. కార్తీకమాసంలో ఆచరించాల్సిన విధులు. కార్తీక స్నానాన్ని ఆశ్వయుజ బహుళ అమావాస్య అంటే దీపావళి రోజునుంచి ప్రారంభించవలెను. నెలంతా కార్తీక స్నానం చేయడం మంచిది. వీలుకానివారు సోమవారాల్లోనూ శుద్ధ ద్వాదశి, చతుర్దశి, పౌర్ణమి రోజుల్లోనైనా తప్పక ఆచరించవలెను. శుద్ధ ద్వాదశినాడు తులసి పూజ చేయవలెను. ఈ నెలంతా శ్రీమహావిష్ణువును తులసీదళములు, జాజిపులతో పూజించవలెను. ఈ నెలంతా శివుడిని మారేడుదళములతోనూ, జిల్లెడు పువ్వులతోనూ పూజించవలెను. ఈ మాసంలో కార్తీక పురాణాన్ని పారాయణం చేయడం మంచిది. కార్తీకంలో దీపారాధనలకి ఈ క్రింది రకాల వత్తులను ఉపయోగించుట ద్వారా ఉత్తమమైన ఫలితాలను పొందవచ్చును. ఆదివారం పారాణిలో తడిపి ఆరబెట్టిన వత్తులు. సోమవారం అరటిదూటతో నేసిన వత్తులు నూనెలో బాగా నానపెడితే చక్కగా వెలుగుతాయి. మంగళవారం కుంకుమ నీళ్లలో తడిపి ఆరబెట్టిన వత్తులు. బుధవారం పసుపు, గంధం, పన్నీరు కలిపిన నీళ్లలో తడిపి ఆరబెట్టిన వత్తులు. గురువారం కొబ్బరి నీళ్లలో తడిపి ఆరబెట్టిన వత్తులు. శుక్రవారం పసుపు నీళ్లలో తడిపి ఆరబెట్టిన వత్తులు. శనివారం తామరతూడుతో నేసిన వత్తులు నూనెలో బాగా నానపెడితే చక్కగా వెలుగుతాయి. అవకాశం ఉన్నవారు పై విధంగా దీపారాధన ప్రక్రియను ప్రయత్నించగలరు. కార్తీకమాసంలో చేయకూడని పనులు: ఇంగువ, ఉల్లిపాయ, వెల్లుల్లి, ముల్లంగి, గుమ్మడికాయ, శనగపప్పు, పెసరపప్పు, నువ్వులు కార్తీకమాసంలో తినటం నిషేధం. ఆదివారం రోజు కొబ్బరికాయ, ఉసిరికాయ తినరాదు. భోజన సమయంలో మౌనంగా ఉండాలి. కార్తీక స్నాన మంత్రము: నమః కమలనాభాయ నమస్తే జలసాయనే నమస్తేస్తు హృషికేశ గృహానారయం నమోస్తుతే అని చెప్పి ముందుగా ఆరాయాన్ని సమర్పించాలి. కార్తికేహం కరిష్యామి ప్రాతః సన్నం జనార్దన ప్రీత్యర్థం తవ దేవేశ దామోదర మహాశయ ధ్యాత్వాహం త్వాం చ దేవేశ జలేస్మిన్ స్నాతు ముద్యతః తవ ప్రసాదాత్ పాపం మే దామోదర విన్యస్యతు. ఈ మంత్రాన్ని జపిస్తూ స్నానం చేయాలి. కార్తీక మాసంలో వచ్చే పండుగలు: శుక్లపక్ష విదియ, భాతృద్వితీయ, దీనికే యమద్వితీయ, భగిని హస్తభోజనం అని పేర్లు. ఈ దినం పురుషులు సొంత ఇంటిలో భోజనం చేయరాదు. ఈ దినం సోదరి ఇంటిలోగాని లేదంటే సోదరితో సమానమైనవారి ఇంట భోజనం చేయవలెను. ఈ విధంగా చేస్తే అపమృత్యుభయం, నరకలోక భయం తొలగిపోతాయి.
అంతేకాకుండా భోజనం పెట్టిన సోదరి కలకాలం పుణ్యస్త్రీగా ఉంటుందని శాస్త్రవచనం. శుక్లపక్ష చవితి, నాగుల చవితి. కార్తీక శుక్లపక్ష చవితి నాడు మన రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో నాగుల చవితి పర్వదినం జరుపుకుంటారు. శుక్లపక్ష ఏకాదశి, ప్రబోధన ఏకాదశి. ఆషాఢ శుక్లపక్ష ఏకాదశి నాడు పాలకడలిలో శేషశయ్యపై శయనించి యోగనిద్రలో గడిపిన శ్రీ మహావిష్ణువు ఈ దినం నిద్రనుంచి మేల్కొంటాడు. కాబట్టి దీనికి ఉత్థాన ఏకాదశి లేదా ప్రబోధన ఏకాదశి అని పేర్లు. ఈ దినం ఉపవాస వ్రతం పాటించి శ్రీమహావిష్ణువును పూజించవలెను. అంతేకాకుండా తొలి ఏకాదశినాడు ప్రారంభమైన చాతుర్మాస్య వ్రతానికి ఏకాదశి చివరి రోజు అవుతుంది. శుక్లపక్ష ద్వాదశి, క్షీరాబ్ది ద్వాదశి. పూర్వం కృతయుగంలో దేవతలు, దానవులు అమృతం కోసం క్షీరసాగర మథనం చేసింది ఈ రోజే. అందుకే దీనికి క్షీరాబ్ది ద్వాదశి, చిలుకు ద్వాదశి అని పేర్లు. శ్రీమహాలక్ష్మిని శ్రీ మహావిష్ణువు వివాహం చేసుకున్నది కూడా ఈనాడే. ఈ రోజు ఇంటి యందున తులసికోట వద్ద శ్రీ మహావిష్ణువును లక్ష్మీ సమానురాలైన తులసిని పూజించవలెను. శుక్లపక్ష చతుర్దశి, వైకుంఠ చతుర్దశి. వైకుంఠవాసుడైన శ్రీమహావిష్ణువు ఈ రోజు వైకుంఠంను వదిలి వారణాసికి వెళ్లి పరమశివుడిని పూజించినట్లు కథనం. ఈ రోజు శైవాలయాలకు వెళ్లి దీపం వెలిగించవలెను. శుక్లపక్ష పూర్ణిమ. ఈ రోజు శివాలయాల్లో నిర్వహించే జ్వాలాతోరణం ను దర్శించడం మంచిది. సాయంత్రం సమయంలో శివాలయంలోగాని వైష్ణవాలయంలోగాని దీపాలను వెలిగించవలెను. ఈరోజు శ్రీ సుబ్రహ్మణ్యస్వామిని పూజించడం, మార్కండేయ పురాణం దానం చేయడం విశేష ఫలితాలను ఇస్తుంది. కృష్ణపక్ష చవితి, కరక చతుర్థి. ఇది వినాయకుడికి సంబంధించినది. ఈ వ్రతం మహిళలు చేయడం మంచిది. ధాత్రిపూజ. ధాత్రి అంటే ఉసిరిక లక్ష్మీదేవికి ఆవాసమై ఎంతో ఇష్టమైనది. కార్తీక మాసంలో ఉసిరిక వృక్షం కింద భోజనం చేయడం ఎంతో అదృష్టాన్నిస్తుంది. ఉసిరి వృక్షం మొదట్లో ధాత్రీదేవిని, విష్ణువును పూజించి ఫలాలను నివేదించాలి. వృశ్చిక సంక్రమణం. ప్రత్యక్ష భగవానుడైన శ్రీసూర్య భగవానుడు ఈ రోజు తులారాశి నుండి 8వ రాశి అయిన వృశ్చిక రాశిలోనికి ప్రవేశిస్తూ ఉన్నాడు. ఈ సందర్భంగా సంక్రమణ స్నానాలు, పూజలు, జపాలు, దానాలు, దేవాలయ సందర్శనలు చేయడం వల్ల సర్వవిధాల శుభ ఫలితాలను ఇస్తుంది. కార్తీకమాసంలో దీపారాధన చేయడం మహామహిమోపేతమైనది. శివాలయంలోగాని ఇంట్లోనైనా సరే ప్రాతకాలం, సాయంకాలం దీపారాధన చేయడం దైవానుగ్రహం లభ్యమయ్యే విధానం. ఎవరైనా సరే తెలిసిగాని తెలియకగాని ఎక్కడైనా సరే కార్తీకమాసంలో దీపం పెడితే చాలువారి సర్వవిధ పాపాలు హరింపవేస్తుంది. జ్ఞానం, మోక్షం, ఇహమున శ్రేయస్సు, శుభఫలితాలు కలుగుతాయి. కార్తీకదీప దానం వల్ల నరకప్రాప్తి నివారణ కలుగుతుంది. ఈ మాసములో దీపారాధన స్త్రీలకు విశేష ఫలప్రదము. దీపం దానమిచ్చుట, బంగారము, నవధాన్యములుగాని, అన్నదానముగాని, శయ్య, మంచం దానమిచ్చుట వలన స్త్రీలకు ఐదోతనము వృద్ధిగుటేగాక మంగళప్రదము సౌభాగ్యకరముగా చెప్పబడినది. సూర్యాస్తమయం అయిన వెంటనే సంధ్యాదీపం వెలిగించుట, ముగ్గుపెట్టి ఇంటిముందు దీపం పెట్టుట, తులసి కోటలో దీపము పెట్టుట, తులసి పూజ, గౌరీపూజ చేయుట వలన ఆర్థిక బాధలు తొలగును. కార్తీకమాసములో కొన్ని వస్తువులు నిషేధించడమైనది, అవి వాడరాదు. ఇంగువ, పెద్ద ఉల్లి, వెల్లుల్లి, ముల్లంగదుంప, గుమ్మడికాయ, తీయగుమ్మడి, నువ్వులు నిషిద్ధముగా చెప్పబడినవి. ఈ మాసమున మాంసాహారం భుజించుట నిషిద్ధము. పగటిపూట ఆవుపేడతో అలికి, పద్మములతో ముగ్గులు పెట్టి, రంగురంగుల రంగవల్లిపై కార్తీక దీపం పెట్టి కార్తీక పురాణము చదివిన వారికి, వినిన వారికి 7 జన్మల వరకు వైధవ్యం కలగదని కార్తీక పురాణము చెబుతున్నది. తరువాత ఏం జరుగుతుంది అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. మా వీడియో మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మరచిపోకండి. మీ సలహాలు సూచనలు ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. సోషల్ మీడియాలో ఫాలో అవ్వండి.